నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. తిరుమల పరకామణి వ్యవహారంపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. పరకామణి వ్యవహారంలో సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. 20 ఏళ్లుగా రవికుమార్ చోరీ చేస్తున్నాడని ఆరోపించారు. రవికుమార్ను వైసీపీ హయాంలోనే పట్టుకున్నామన్నారు. 15 ఏళ్లలో చంద్రబాబు ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. దమ్ముంటే విజిలెన్స్ రిపోర్ట్ బయటపెట్టాలని సవాల్ చేశారు భూమన. రవికుమార్ అనేటువంటి వ్యక్తి పరకామణిలో చోరీ చేస్తూ ఉండగా $800 నోట్లు అతని దగ్గర విజిలెన్స్ వాళ్ళు పట్టుకోవటం జరిగింది. ఆ పట్టుకున్నటువంటి సొమ్ము ఆనాటి ఇండియన్ కరెన్సీ విలువ ప్రకారం 72,000 రూపాయలని తేల్చినారు. మా వాళ్ళు లోతైనటువంటి పరిశీలన చేయటం ద్వారా అతను దాదాపు 20 సంవత్సరాలుగా ఈ రకంగా చేస్తున్నాడన్నటువంటి విషయాన్ని బయట పెట్టిందే వైఎస్ఆర్ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి మా పాలక మండలి, మా అధికారులు, ఆనాటి అధికారులు 20 సంవత్సరాలుగా చేస్తున్నాడు అని తెలిసినటువంటి విషయం. అంటే 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండిన కాలంలో కూడా ఈ రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఈ రకంగా చోరీ చేస్తూనే ఉన్నాడు అని. రవికుమార్ అనేటువంటి వ్యక్తి పరకామణిలో చోరీ చేస్తూ ఉండగా నెల్లూరు జిల్లా కలువాయిలో ఉచిత